అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నూతన సంవత్సర వేడుకల్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసారి వినూత్న రీతిలో జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 31 నిన్న రాత్రి కూడా చూడడం జరిగింది. అక్కడ ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఇవాళ జనవరి 1 కొత్త సంవత్సరం రోజు కూడా ఇక్కడ మైనార్టీ గురుకుల పాఠశాలలో కోదాడలో కూడా విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్నారు. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఇటీవల మెస్ ఛార్జీలు కూడా పెంచడంతో మెను ఏ విధంగా ఉందో కూడా తెలుసుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్, మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సెలబ్రేషన్స్ 31 అని నూతన సంవత్సర వేడుకలు విద్యార్థులతో జరుపుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? సరే, నేను రమేష్ న్యూ ఇయర్స్ ఈవ్ కానీ న్యూ ఇయర్ డే కానీ సమాజంలో అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీస్, బీసీ, మైనారిటీస్, పేదలు వాళ్ళతో గడపాలని నా సంకల్పం, నా లక్ష్యం, నా ఉద్దేశం. అందుకని నిన్న రాత్రి నేను హుజూర్ నగర్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఆ విద్యార్థులతో రాత్రి కొంత సమయం గడిపి వాళ్ళతో భోజనం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నేను హుజూర్ నగర్ జైలుకి వెళ్ళి ఆ అండర్ ట్రయల్ ప్రిజనర్స్తో కొంత టైం ముచ్చటించి వాళ్ళతో టిఫిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కోదాడలో చాలా ప్రెస్టీజియస్గా ఉన్న ఈ మైనారిటీ సంస్థ, బాలికల సంస్థలో మరి మధ్యాహ్నపు భోజనాల కార్యక్రమం, కొంతసేపు విద్యార్థులతోని స్టాఫ్తోని ఇంటరాక్షన్ ముచ్చటించుకునే కార్యక్రమం పెట్టడం జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రతి విద్యార్థికి ఎంత చైతన్యం ఉందంటే, ఈ మధ్య గవర్నమెంటు డైట్ ఛార్జీలు 40% పెంచి మా ఫుడ్ బెటర్ అయిందని, కాస్మెటిక్ ఛార్జ్ అంటే కాస్మెటిక్ ఛార్జెస్ సబ్బులకి, నూనెలకి, దువ్వెనలకి, చెప్పులకి ఉపయోగించి అది 200% పెంచిందని ప్రతి విద్యార్థినికి తెలుసు. వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో ఈ గర్ల్స్ స్టూడెంట్స్కి మరింత బెటర్ ఎడ్యుకేషన్ రావడానికి ఏమేం కావాలనో అన్ని విధాలుగా మరి ఈ ప్రాంతంలో 7 సార్లు గెలిచిన ప్రజాపతిగా నా డ్యూటీగా, నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇచ్చాను. మీకు డిజిటల్ క్లాస్ రూమ్స్కి ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తానని చెప్పిన, మస్కిటోస్ ప్రాబ్లం అంటే మస్కిటోస్ మెష్ చేస్తానని చెప్పినాం. అదేవిధంగా మాకు ఆరో వాటర్ కావాలంటే ఆరో వాటర్ ఏర్పాటు చేస్తానని చెప్పినాం. మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంసెట్ కానీ, నీట్ కానీ, ఐఐటికి బుక్స్ కావాలంటే ఏర్పాటు చేస్తానని చెప్పినాం. మరి వీరితో కొంత సమయం గడపడం, కొంత ఇంటరాక్షన్ కావడం, వారితో వాస్తవ పరిస్థితి తెలుసుకోవడం, వాళ్ళకి కావాల్సిన కొన్ని ఫెసిలిటీస్, సదుపాయాలు ఏర్పాటు చేయడం నాకు ఈ న్యూ ఇయర్స్ డే చాలా ఆనందం, చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను మనం చేస్తాను. అదేవిధంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా విద్యా విషయంలో ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీలు కానీ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ హాస్టల్స్ కానీ మొత్తం నియోజకవర్గానికి ఒకటి మొత్తం పెద్దగా ఎత్తున కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. మా ప్రభుత్వం యొక్క మూల సిద్ధాంతం, లక్ష్యం, గోల్, ఆబ్జెక్టివ్ అంటే యూనివర్సల్ ఎడ్యుకేషన్, 100% లిటరసీ రేట్ అండ్ వెరీ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మేము తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ స్వతంత్ర భారతదేశంలోనే మొదటిసారి. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ఆల్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, మైనారిటీస్, ఆల్ స్టడీయింగ్ టుగెదర్. దెన్ ఎవ్రీ with 200-250 crores in each constituency. Then అందరికీ స్కిల్స్ వచ్చే విధంగా ఒక వెరీ ప్రెస్టీజియస్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. అన్ని విధాలుగా విద్యా ప్రమాణాలు పెంచాలని, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాలని, 100% లిటరసీ రేట్ చేస్తూ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాలని, తెలంగాణలో చదువుకున్న మన పిల్లలు ప్రపంచంలో పోటీపడిగా ఉండాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా 2025 కొత్త సంవత్సరం, ఈ సంవత్సరంలో
మీపై చాలా వరకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేషన్ షాపుల్లో కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పడం జరిగింది. త్వరలో రేషన్ కార్డులు కానీ చాలా వరకు, ఎందుకంటే ఒక సంవత్సరం పూర్తయింది, ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? సరే, నువ్వు చెప్పిన అంశాలే కాకుండా ఇప్పుడు నాకు ఇచ్చిన బాధ్యతలు ఇరిగేషన్ మినిస్టర్గా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఇప్పుడు చెప్పాలి. నేను రాగానే బియ్యం క్వాలిటీ చూసిన ఇక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే బియ్యం మంచి క్వాలిటీ ఉంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో హార్డ్ వర్క్ చేస్తాం, ప్రజలకి మరింత మేలు జరిగే విధంగా కృషి చేస్తాం. తక్కువ ఖర్చుతో ఉన్న లిమిటెడ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్తో మన జనాభాలో ఎక్కువ మందికి లాభం అయ్యే విధంగా మేము ట్రాన్స్పరెంట్గా, ఆనెస్ట్గా, కమిటెడ్గా, సిన్సియర్గా పనిచేస్తామని చెప్పి ఈ 2025 న్యూ ఇయర్ డే మరి ఈ సందర్భంగా మీకు, మీ ప్రేక్షకులు తెలియజేస్తూ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చాలా మంచి కార్యక్రమం చెప్పొచ్చు. ఆ నూతన సంవత్సర వేడుకలు విద్యార్థులతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నానని, వెంటనే వారికి కావాల్సినటువంటి ఏదైనా వసతులు ఉన్నా కానీ వెంటనే కల్పిస్తున్నానని కూడా, ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.